ఏ విధంగా కొనసాగుతుంది ప్రచారం? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడికి రావడం, స్పీచ్ ఇవ్వడం, ఏం దిశానిర్దేశం చేయనున్నారు? ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంత కోలాహలంగా ఉందో. ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు, చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. కేటీఆర్ గారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మాట్లాడతారు అని చెప్పి. మా అదృష్టం ఏంటంటే షేక్పేట్ డివిజన్తోనే స్టార్ట్ అవుతుంది రోడ్ షో. రాబోయే వారం రోజులు మిగతా అన్ని డివిజన్లు కూడా స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఈరోజు తొలి రోడ్ షో కేటీఆర్ గారిది. ఎప్పుడు కూడా హైదరాబాద్ ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ గారు రోడ్ షోలకు మద్దతు తెలిపారు. అది జిహెచ్ఎంసీ ఎన్నికలు అనుకోండి, అసెంబ్లీ ఎన్నికలు అనుకోండి, ఎప్పుడు కూడా. ఎందుకంటే కేటీఆర్ గారి మున్సిపల్ మంత్రిగా, వారు ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్గా వారు చేసిన సేవను ప్రజలు తలుచుకుంటున్నారు. ఇప్పుడు మేము ఎక్కడైతే క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ప్రజలతో మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు 2 ఏళ్ల ముందు ఎంత బాగుండే హైదరాబాదు అన్ని రంగాల్లో, విద్యుత్ రంగం కానీ, తాగునీటి రంగం కానీ, పెట్టుబడుల విషయంలో కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఏ రంగంలో తీసుకున్న ఏ వర్గంలో కూడా ప్రజలందరూ అప్పుడు సంతోషాలతో ఉండేది, సుభిక్షంగా ఉండేది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. కానీ 2 సంవత్సరాల్లో మొత్తం సర్వనాశనం అయిపోయింది అనే భావన ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తారు. ఏం చెప్తున్నారన్న మీరు? బేసికల్గా కొన్ని రోజుల నుంచి ఇక్కడ షేక్పేట ప్రజలతో మమేకమై ఉన్నారు, ఇంటింటి ప్రచారం చేస్తున్నారు, డోర్ టు డోర్ కాంగ్రెస్ వైఫల్యాన్ని కూడా ఎండగడుతున్నటువంటి పరిస్థితి. జనాలు నిజంగా జెన్యూన్గా ఏమంటున్నారు ఇక్కడ? ఎక్కడ పోయినా ఎవరిని అడిగినా ఇక్కడ షేక్పేటలో పెద్ద ఎత్తున మైనారిటీ సోదరులు ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పేది ఏంటిదంటే, మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్నది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాకు కావాల్సినటువంటి సంక్షేమం కానీ, మాకు ఇచ్చినటువంటి హామీల మీద కానీ వాళ్ళు ఎప్పుడు కూడా దృష్టి సారించలేదు. వాళ్ళకి మైనారిటీ డిక్లరేషన్లో ఏవైతే హామీలు ఇచ్చిర్రో, 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతి సంవత్సరం పెడతామని చెప్పి, విద్యార్థులకు 1,000 కోట్ల సపరేట్ బడ్జెట్ పెడతామని చెప్పి, వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి, ఇట్లా కోకొల్లలు మైనారిటీ డిక్లరేషన్లో పెట్టారు. అదేవిధంగా 6 గ్యారంటీల విషయం అందరికీ తెలిసిందే. అందులో ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదు. పైగా ఇక్కడ షేక్పేటలో స్థానికంగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున గ్రేవ్యార్డ్ ఇష్యూ కానీ, కబ్రిస్తాన్ ఇష్యూ కానీ చాలా కాలం నుంచి ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వం 125 ఎకరాలు ఇక్కడ మైనారిటీల కొరకు హైదరాబాద్లో ఏదైతే గ్రేవ్యార్డ్లకు కానీ, కబ్రిస్తాన్లకు ఇచ్చిందో వాటిని గుర్తు చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, మమ్మల్ని మోసం చేసింది, మమ్మల్ని ఓటు బ్యాంక్ అని చూసింది తప్ప ఈసారి మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. ఎవరేమన్నా ఎంఐఎం ఏం చేసినా కానీ, ఇక్కడ రౌడీజం చేసినా కానీ, గుండాజం చేసినా కానీ మా ఓటు మాత్రం బరాబర్ కార్కే నిशान पे डालते साहब. अब चिंता मत करो, आप जीत गए. अब सिर्फ कितना మెజారిటీ आता उसके बारे में सोचो అంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి ఇదే షేక్పేటలో ధోబీఘాట్ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కబ్జా చేసిండని చెప్పేసి, ఆ తర్వాత కబరిస్తాన్కి సంబంధించిన దాంట్లో కూడా కొంచెం ఇష్యూ నడుస్తూ ఉంది. ఇక్కడ మైనార్టీలు కానీ, ఇక్కడ బీసీలు కానీ ఎవరు కూడా కాంగ్రెస్ వైపు లేరు. వాళ్ళు కొంచెం ఖచ్చితంగా వీళ్ళ మీద కోపం మీద ఉండడం తెలుస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇది ఈ ఓటు బ్యాంకుని బీఆర్ఎస్ వైపు ఎట్లా మలిచే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు ఖచ్చితంగా అండి, ఇప్పుడు కబ్జా చేయడము, బెదిరింపులు చేయడము, రౌడీజం చేయడము ఇవన్నీ మేము చెప్పడం కాదు కదా. క్యాండిడేట్ ఎలక్షన్ అఫిడవిట్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. 2014లో వారు ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు అప్పటికే 5-10 కేసులు, క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి వాళ్ళ మీద. సో వాళ్ళు ఈ రోజు వచ్చి హైదరాబాద్ ఏదైతే లా అండ్ ఆర్డర్, గంగా జముని తహజీబ్ అని మనం చాలా గర్వంగా గత కేసీఆర్ గారు ఎప్పుడు కూడా గర్వంగా చెప్పుకుంటారో, ఆ లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే విధంగా. ఎందుకంటే హైదరాబాద్ అనేది మహానగరం, ఇట్స్ కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎవరన్నా ఇక్కడ స్థిరపడవచ్చు, ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, శాంతి భద్రతలు నెలకొల్పినాయి అనే ఒక మంచి సందేశం ఉంది. కాబట్టి బ్రాండ్ హైదరాబాద్కి ఈరోజు గ్లోబల్ సిటీ ఎమర్జ్ అయింది. ఇట్లాంటి సిటీని ఈరోజు మేము బెదిరిస్తాము, మా కబ్జాలు ఉండాలి, మేము చెప్పినట్టే నడవాలి అంటే ఇక్కడ అంత ఈజీగా ప్రజలు ఆ రోజులు పోయినాయి. ఆ 10 ఏళ్ళ కేసీఆర్ గవర్నెన్స్లో చూసిర్రు అందరు ప్రజలు. అందరినీ కలుపుకొని, అందరి కళ్ళాలని మతాలని అందరినీ కలుపుకొని పోయిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఇప్పుడు కూడా వాళ్ళు అదే తలుచుకుంటున్నారు. మేము చాలా మిస్ అవుతున్నాము. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగానైతే హైదరాబాద్ అభివృద్ధి చెందిందో ఇప్పుడు మాకు డిఫరెన్స్ కనబడుతుంది. మొత్తం నాశనం అయిపోయింది. ఈసారి మాత్రం మేము ఖచ్చితంగా గట్టిగా బుద్ధి చెప్తాం కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఏకపక్షంగా ముక్త కంఠంతో చెప్తున్నారు. రైట్. ఇదే విషయానికి సంబంధించి ఎలక్షన్ రాగానే కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త స్టంట్స్ కానీ ఏదో లీక్స్ ఇస్తూ ఉంటుంది. ఈ లీక్స్లో భాగంగానే ఈరోజు స్టంట్స్లో భాగంగానే మైనార్టీల ఓట్ల కోసం ఈరోజు అజారుద్దీన్కు మా మంత్రివర్గంలో చోటు కల్పించింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇది ఈ ఇంపాక్ట్ ఎంతవరకు పడుతుంది? అదేనండి, ఇప్పుడు వాళ్ళు ఓటమి చెందుతున్నారు అని వాళ్ళకి సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి. వాళ్ళు సర్వేలో అంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నుంచి వచ్చిన సర్వేలు కానీ, వాళ్ళ ప్రైవేట్ ఏజెన్సీలు కానీ, సునీల్ కనుగోలు లాంటి స్ట్రాటజిస్టులు కానీ ఏ సర్వే తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందబోతుంది జూబ్లీ హిల్స్లో అనేది వాళ్ళకు వచ్చింది రిపోర్టు. ఇది డ్యామేజ్ కంట్రోల్. లాస్ట్ మినిట్ ఏదన్నా మాకు బెనిఫిట్ అవుతుందేమో, ఏమన్నా స్వింగ్ అవుతుందేమో, ఏదన్నా ఇటువైపు గుంజొచ్చేమో మైనారిటీ ఓట్లు అని చెప్పి ఈ జిమ్మిక్కులు, ఈ డ్రామాలు చేస్తారు తప్ప ప్రజలు ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. మేము బీఆర్ఎస్ పార్టీతోనే వెళ్తున్నాము, हम कार के निशान पे वोट डालते साहब. ये सब अपन जानते हैं. 2 साल हो गए, लेकिन आज क्यों याद आया इनको मुसलमानों पे ये प्यार का आज क्यों उतरा? क्योंकि 10 दिन में चुनाव है. अभी उन्होंने MLC भी नहीं बने,
कल के दिन अगर वो एमएलसी रिजेक्ट होगा सुप्रीम कोर्ट में तो ये भी चूना लगा दिए, पहले उसका टिकट काट के उसको बकरा बनाया, अभी फिर से चूना लगा रहे। हम इस बार पक्का सवाल का जवाब मुंह तोड़ जवाब देंगे, कांग्रेस को पक्का हराएंगे అని చెప్పి చెప్తున్నాం।